నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 20,000 పోస్టులతో మెగా డిఎస్సీపై చంద్రబాబు నాయుడు తొలి సంతకం పెట్టాలి. డివైఎఫ్ఐ డిమాండ్. లక్షలాది ఎకరాలు అడవి భూములు తగ్గిపోతున్నా పాలకులు స్పందించడం లేదు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి. మెడికల్ కాలేజ్ స్టూడెంట్ యాక్సిడెంట్ పై మెడికల్ కళాశాల విద్యార్థులు మీడియా సోదరుల మధ్య ఘర్షణ. వార్తల్లోని వివరాలకు వెళ్తే బి క్యాంప్ ముఖద్వారంలో పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం పక్కన పట్టణ పౌర సంక్షేమ సంఘం కాలుష్య నివారణ కమిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపాటు తన కూతురు రేణు విజయ పుట్టినరోజు సందర్భంగా వారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం అనంతరం పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి, పర్యావరణ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు టి హరికృష్ణ, స్థానిక వార్డు కమిటీ ప్రతినిధి విజయ్ కుమార్, ఆర్టిస్టుల అసోసియేషన్ ప్రతినిధి చిన్న ఆర్టు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో 52 డిగ్రీలకు మించిన వేడి వచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది ఎకరాల అడవి భూములు తగ్గిపోతున్నా పాలకులు స్పందించడం లేదని విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు అడవి భూములను ఇవ్వడం మానుకోవాలని కోరారు. ఈ ఏడాది ఎండవేడి భరించలేక వృద్ధులు మరణిస్తున్నారని విమర్శలు వచ్చినా ప్రభుత్వ అధికారులు స్పందించడం లేదని అన్నారు. చెట్లు నరకడం మానేసి మొక్కలు నాటడం ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్, పౌర సంక్షేమ సంఘం నగర నాయకులు ఎస్ రమణగౌడ్, వార్డు అభివృద్ధి కమిటీ ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, కాసిం తదితరులు పాల్గొన్నారు. ఉడమికి చెట్లు లంగ్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఇది అందరికీ తెలుసు, కానీ దాని మీద శ్రద్ధ ఎవరు పెట్టడం లేదు. ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు, స్వచ్ఛంద సమస్యలు శ్రద్ధ పెట్టడం లేదు. భావి తరాలు ఏమైతాయో అని భయంగా ఉంది. కాబట్టి అందులో భాగంగా మేము చెట్లు నాటడం ఇక్కడ పెట్టినాము. ఈ బీ క్యాంప్ బిర్లాగేర్ దగ్గర ఉన్న బీ క్యాంప్ పోస్ట్ ఆఫీస్ పక్కన. తర్వాత ఇక్కడ ఒక 10-12 చెట్లు నాటినాము, 15 చెట్లు నాటినాము ఈరోజు. దాని సంరక్షణ బాధ్యత మా ఇల్లు ఇక్కడే ఉంది కాబట్టి నేను తీసుకుంటాను ఖచ్చితంగా. ఇలాగే ఏ ఏరియాలో ఆ ఏరియా వాళ్ళు చెట్లు నాటి సంరక్షణ తీసుకొని భావి తరాల కోసం తరం నిరంతరం కృషి చేస్తూ వచ్చే తరాల కోసం మనము ఇప్పుడే బీజం వేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు కాలుష్యం పెరిగిపోయింది. కాలుష్యం ఎక్కువ ఉన్నటువంటి నగరాలలో కర్నూలు నగరం కూడా ఒకటి. కానీ ఇక్కడున్నటువంటి ప్రభుత్వ అధికారులు మొక్కలు నాటడం, కాలుష్య రహిత నగరంగా దీన్ని తీర్చిదిద్దుదాం అనేటువంటి ఆలోచన ప్రభుత్వ అధికారులకు తక్కువ ఉంది. ఇక ప్రజాప్రతినిధులకు అసలే లేదు. కాబట్టి ఈరోజు రోజుకు వేడి పెరిగిపోతా ఉంది. చాలా మంది వృద్ధులు, అనారోగ్యంలో ఉండేవాళ్ళు ఈ ఎండ వేడికే మరణిస్తా ఉన్నారని చెప్పి మనకు సమాచారం వస్తా ఉంది. అట్లాగే భారతదేశంలో చెట్లు తగ్గిపోయినాయి, మొక్కలు నాటడం తగ్గిపోయినాయి. ఉన్న అడవులు మొత్తం చెట్లు అన్ని కూడా పారిశ్రామికవేత్తలకు కొరకు మొత్తం నరికేస్తా ఉన్నారు. నరకడమే తప్ప చెట్లను మొక్కలను నాటడం లేదు. ఈ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలను చైతన్యం చేయకపోవడం వల్ల ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలోనే 52 డిగ్రీలకు పైగా ఈరోజు ఎండ వేడి పెరిగిపోతుంది. అంటే 52 డిగ్రీల వేడి పెరిగినా మరి ప్రభుత్వ అధికారులలో, ప్రభుత్వంలో, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో ఎలాంటి స్పృహ రావడం లేదు. మేము ప్రజలందరికీ మనవి చేస్తా ఉన్నాం, ప్రజలు స్పందించాలి. అట్లాగే స్వచ్ఛంద సంస్థలు స్పందించాలి, ప్రభుత్వ అధికారులు కూడా స్పందించాలి. మొత్తం చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభించి మొత్తం కర్నూలు నగరాన్ని పచ్చదనంతో నింపేయాలని చెప్పి, చెట్లు నరకడం ఆపేయాలని చెప్పి, మొత్తం మంచి వాతావరణము, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి గాలి కావాలి. మంచి గాలి కావాలంటే మనం మొక్కలను పెంచాలి, చెట్లను రక్షించుకోవాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘం తరఫున మేము ప్రజలందరికీ మనవి చేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు పర్యావరణ పరిరక్షణ కమిటీ, అట్లాగే పట్టణ పౌర సంక్షేమ సంఘం, అట్లాగే చిన్న ఆర్టిస్టు సంస్థ తరఫున అందరం కలిసి ఈరోజు మన బీ క్యాంపు ఎంట్రన్స్ లో పోస్ట్ ఆఫీస్ దగ్గర మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పట్టణ పౌర సంక్షేమ సంఘంగా అభినందనలు తెలుపుతా ఉన్నారు.
జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించుకోవాలని కోరారు. ఈ వారంలో జరగబోయే ఉచిత వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్ వంటి పరీక్షలు జర్నలిస్టులకు ఉచితంగా చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు, రవి, మద్దిలేటి, రఫీక్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి మన కేజీ గంగాధర్ రెడ్డి గారు అయితేమి, అలాగే సుశీల నేత్రాలయ వాళ్ళైతేమి మనకు చేదోడు వాదోడుగా ఉంటూ మన జర్నలిస్టుల కళ్ళను సంరక్షించాలనే ఉద్దేశంతో ఏడాదిలో 2 సార్లు వైద్య శిబిరం పెడతామని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు కేజీ గంగాధర్ రెడ్డి గారు ఈ వారం రోజుల్లో జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు కర్నూలు జిల్లా సమాచార శాఖ అధికారికి జయమ్మ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చాము. అయితే ఈ వారం రోజుల్లో జర్నలిస్టులకు వాళ్ళ కళ్ళను కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జర్నలిస్టులు ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారంగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే వాళ్ళ కళ్ళు కానీ వాళ్ళ ఆరోగ్య విషయం కానీ ఆరోగ్యంగా ఉండాలా అని చెప్పేసి సారు మన కేజీ గంగాధర్ రెడ్డి గారు ఈ వారం రోజుల్లో ఉచిత వైద్య శిబిరం పెట్టడానికి కోరుకున్నారు. అయితే అందులో కంటి వైద్య శిబిరాలు కానీ అలాగే ఈసీజీ, బీపీ, షుగర్ లాంటి పరీక్షలు కూడా చేయడానికి సారు ముందుకొచ్చారు. కనుక జర్నలిస్టుల తరఫున కేజీ గంగాధర్ రెడ్డి గారిని అలాగే సుశీల నేత్రాలయ వాళ్ళని మేము శిరస్సు ఉంచి మా జర్నలిస్టు సంక్షేమానికి పాటుపడుతున్నారు కనుక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలో 2 సార్లు వైద్య శిబిరం ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా మాట నిలబెట్టుకునేందుకు మన కేజీ గంగాధర్ రెడ్డి గారు అలాగే సుశీల నేత్రాలయ వారు ముందుకు రావడం మేము సంతోషిస్తున్నాము. వాళ్ళని ఎల్లవేళలా మేము గుర్తుంచుకుంటామని ఈ ఉచిత వైద్య కంటి శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొన్న జరిగిన మెడికల్ కాలేజీ స్టూడెంట్ యాక్సిడెంట్ పై కర్నూలు నగరంలో మెడికల్ కళాశాల ఆవరణలో మెడికల్ కళాశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. దీన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా సోదరులపై మాకు ఎలాంటి కవరేజ్ అవసరం లేదంటూ ఘర్షణ పడ్డారు. సందర్భంగా మెడికల్ కళాశాల విద్యార్థులకు మీడియా సోదరులకు మధ్య ఘర్షణ జరిగింది. మెడికల్ కళాశాల మీడియా వాళ్లను కవర్ చేయమని ఆహ్వానించి మీడియా వాళ్లను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీనిపై మెడికల్ కళాశాలలో ఏ మతలబులు జరుగుతుందని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీట్ పరీక్షలపై న్యాయ విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నీట్ పరీక్షల్లో అవకతవకలు బయటపడ్డాయని, దీంతో విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఏఐడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ కుమార్ రెడ్డి అన్నారు. నీట్ పరీక్ష పేపర్, మార్కులు, ర్యాంకుల విషయంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న నేషనల్ టెస్ట్ ఏజెన్సీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నశించాలి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఎన్డీఏ నశించాలి. నశించాలి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఎన్డీఏ నశించాలి. న్యాయ విచారణ వెంటనే జరిపించా. దాదాపుగా 2 లక్షల పైన మెడికల్ సీటు కొరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి నీట్ పరీక్షని రాసినటువంటి విద్యార్థులు ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళనతో ఈరోజు ఉన్నారు. అనేక వేలాది మంది విద్యార్థులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి తమకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ, అటుపక్కన వాళ్ళు పిటిషన్ వేసినటువంటి సుప్రీంకోర్టు కానీ, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు విద్యార్థులకు ఎలాంటి న్యాయం అనేది ఈరోజు చేపట్టడం లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పర్టికులర్గా May 4న జరిగినటువంటి నీట్ పరీక్షకు ముందే
ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి ఈరోజు గుజరాత్లో కానీ బీహార్లో కానీ ఈరోజు ఆరోపణలు వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి దాదాపు 30 మంది కూడా అరెస్ట్ చేసినప్పుడు జరిగింది. తిరిగి మే 4వ తారీఖున జరిగినటువంటి నీట్ పరీక్ష అనేది జూన్ 14 ఈరోజు పరీక్షలు విడుదల చేయాలి. కానీ జూన్ 14వ తారీఖున ఈరోజు విడుదల చేసిన పరీక్షలు వాటికి ముందుగా 10 రోజుల్నే ఈరోజు ఎందుకు జూన్ 4వ తారీఖున ఈరోజు నీట్ యొక్క పరీక్షా ఫలితాలు ఎందుకు రిలీజ్ చేసిందని చెప్పి ఈరోజు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అదే రోజు మనకు తెలుసు దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. అదే సమయంలో ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యలు ఎవరు కూడా పరిష్కరించుకోకుండా వాళ్ళ గొంతుని ఎవరు వినకోకుండా ఉండడానికి ఈరోజు ఎన్టీఏ ఈ నీట్ పరీక్షల ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాల్లో అనేకమైనటువంటి అనుమానాలు తిరిగి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ నీట్ పరీక్ష ఫలితాల్లో దాదాపుగా 1వ ర్యాంక్ వచ్చినటువంటి అంటే 720 మార్కులకు 720 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు దేశవ్యాప్తంగా 67 మంది ఉన్నారు. కానీ గత 2016 నుంచి ఇప్పటి వరకు ప్రవేశపెట్టినటువంటి ఈ నీట్ ఫలితాల్లో కేవలం 4-5 తప్ప ఎక్కడ కూడా మొదటి ర్యాంక్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజు 67 మంది విద్యార్థులు ఎందుకు వచ్చాయని ఈరోజు విద్యార్థులు ప్రశ్నించారు. వాళ్ళు చెప్పినటువంటి ఎన్టీ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే గత సంవత్సరంలో రాసినటువంటి విద్యార్థులు 2,03,000 అయితే ఇప్పుడు 2,30,000 మంది రాశారు. అంటే వీళ్ళు చెప్తున్న సమాధానం ఈ రకంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేస్తున్నటువంటి అన్ని ఆరోపణలు కూడా ఈరోజు అవాస్తవంగా ఉన్నాయి. విద్యార్థుల యొక్క జీవితాలు ఈరోజు చెలగబడబడుతున్నాయి. ఈరోజు దాదాపుగా అనేక మెరిటోర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మంచి మార్కులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ర్యాంకులు మాత్రం 40,000, 50,000, 30,000కు పైగా ఈరోజు ర్యాంకులు ఉన్నాయి. వారి పరిస్థితి ఈరోజు ఏమైందంటే చివరికి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. ఇప్పటికే 2-3 విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించి వెంటనే రద్దు చేయాలి. ఈ అక్రమాలకు పాల్పడినటువంటి వెంటనే శిక్షించే విధంగా వెంటనే న్యాయ విచారణ జరిపించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడుకు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ శుభాకాంక్షలు తెలిపింది. ప్రధానంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం 25,000 పోస్టులతో మెగా డిఎస్సిపై పెట్టాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, నగర కార్యదర్శి హుస్సేన్ బాషాలు కోరారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి జూలై నుండి ఇవ్వాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇది మంచి అవకాశం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధన, ముఖ్యంగా కడప ఉక్కు కర్మాగార నిర్మాణం, కర్నూలు రైల్వే వ్యాగన్ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయడం కోసం కేంద్రంపైన ఒత్తిడి తేవాలని సూచించారు. గత ప్రభుత్వాలు నిరుద్యోగులను పట్టించుకోకపోవడం, నియంతృత్వంగా వ్యవహరించడం వల్లే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుండి రెండవసారి అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన బివి జయనాగేశ్వరరెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని తెదేపా నందవరం మండల యువ నాయకుడు గురురాజారావు దేశాయ్ కోరారు. ఎమ్మెగనూరు నియోజకవర్గం నుండి బివి మోహన్ రెడ్డి 5 సార్లు మంత్రి పదవి చేపట్టి ఎమ్మెగనూరును అభివృద్ధి పదంలో నడిపించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న బివి జయనాగేశ్వరరెడ్డికి మంత్రి పదవిలో చోటు కల్పిస్తే మళ్లీ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుంటుందని గురురాజారావు దేశాయ్ వ్యక్తం చేశారు. రేపు జరగనున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అమరావతిలో చేయడం ఆనందంగా ఉందని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు రజకులు, వాల్మీకులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బొగ్గుల కుటుంబం, బొగ్గుల ప్రభుదాస్, అదేవిధంగా అబ్దుల్లా గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నా. ఎస్సీలంటే తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకొని 5 ఏళ్ల ఈ ప్రభుత్వంలో వైసీపీ పాలనలో మన కుటుంబాలకు కానీ మన వర్గాలకు కానీ ఎవరైనా ₹1 న్యాయం చేసిన దాఖలాలు ఉన్నాయా? ఒక్క చుక్క నీళ్లు లేనటువంటి గ్రామంగా తయారు చేసి పెద్దమరివిడిని అభివృద్ధికి దూరం చేసి కనీసం మామూలుగా మౌలిక సదుపాయాలు నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున పెట్టిన నిధులు కూడా ఆ డబ్బులు కూడా ఉపయోగించుకోకుండా ఇటు రైతుల్ని సాగునీరుకు దూరం చేశారు, ఇటు మన ఊర్లో మన ఇళ్లకు త్రాగునీరు దూరం చేశారు. కాబట్టి రేపు భవిష్యత్తులో మళ్ళీ సైకిల్ కు ఓటు వేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటే తప్ప మనకు భవిష్యత్తే లేదని చెప్పి 13 రోజుల్లో మన భవిష్యత్తు నిర్ణయించుకునేటువంటి రోజు అదే మన ఎలక్షన్ రోజు.
ఈ ఉత్సాహం చూస్తున్నారు మీరు. ఏ మండలం పోయినా, ఏ గ్రామం పోయినా, ఎక్కడ నుంచి ఈరోజు చేరికలు వైసీపీ పార్టీ నుంచి వచ్చే మీరందరూ కూడా ఖాళీ అయిపోయి వైసీపీ పార్టీ డబ్బుల సంచులతోటి ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా అభిమానం ముందు డబ్బు ఆగదనే విషయం ఈరోజు నిరూపణ అవుతుంది. రానున్నటువంటి ఎన్నికల తేదీన ఈ అభిమానం, ఈ చప్పట్లు, ఈ కేరింతలు, ఈ ఈలలు ప్రతి ఒక్కటి కూడా ఒకరు 10 మందిని, 10 మంది 100 మందిని, 100 మంది 1000 మందిని ఓట్ల రూపకంగా వేసి 130 సార్లు బటన్ నొక్కాడంటే జగన్మోహన్ రెడ్డి. నొక్కి 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 5 ఏళ్లు పరిపాలన చేశాడు. అందుకే మనమేమి నొక్కాలా? నీ ప్రభుత్వం ఇంకా చాలు, నీ ఫ్యాన్ రెక్కల్ని ఏదైతే చెప్పాడు సిద్ధం సిద్ధం అన్నాడు ఆయన. మనందరం సిద్ధంగా ఉన్నాం. దేనికి? నీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి 130 సార్లు నువ్వు బటన్ నొక్కితే 2 బటన్లు మనం నొక్కబోతున్నాం రేపు. ఒకటి సైకిల్, జయనాగేశ్వరుడి ఎమ్మెల్యేగా ఆశీర్వదించే బటన్. రెండవ బటన్ కురవ సామాజిక వర్గానికి చెందిన బస్తిపాటి కురవ నాగరాజు గారిని ఎంపీగా గెలిపించుకునే బటన్ నొక్కి మన పెద్దమరివీడిలో ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మన అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ ఈ రోజు ఇంత ఉత్సాహంగా మీరందరూ పేరు పేరున పార్టీలో. బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా 2 దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొన్న జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో 25,566 మెజార్టీతో గెలుపొంది రెండవసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు. 2010 సెప్టెంబర్ 15న ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరిన తర్వాత బనగానపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పూర్తి బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్కు అత్యంత సన్నిహితంగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డికి తెదేపా అధిష్టానం నెల్లూరు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పచెప్పారు. రాజకీయ పరంగా ఏ బాధ్యతలు అప్పచెప్పినా సమర్థవంతంగా నిర్వర్తించే నాయకుడిగా అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. నంద్యాల పార్లమెంట్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో అగ్రనేతగా బీసీ జనార్దన్ రెడ్డికి మంచి పేరుంది. నారా లోకేష్ ఉమ్మడి జిల్లాలో తలపెట్టిన యువగలం పాదయాత్రలో బీసీ జనార్దన్ రెడ్డి చురుగ్గా పాల్గొని భారీ బహిరంగ సభలను విజయవంతం చేశారు. కష్ట పరిస్థితుల్లో కూడా నంద్యాల పార్లమెంట్లోని అసెంబ్లీ స్థానాలను తన భుజానెత్తుకున్న నాయకుడిగా బీసీ జనార్దన్ రెడ్డికి అధిష్టానం వద్ద మంచి గుర్తింపు ఉంది. ఇవన్నీ గుర్తించిన పార్టీ అధిష్టానం బీసీ జనార్దన్ రెడ్డికి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. బీసీ అంచెలంచెలుగా ఎదిగి టీడీపీ అధిష్టానం వద్ద తన మార్కును చాటుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో బీసీ జనార్దన్ రెడ్డికి మంచి పేరుగాంచిన ప్రముఖ వ్యాపారవేత్తగా మంచి పేరుంది. 2024లో ఏపీ రాష్ట్రంలో టీడీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రి పదవి తప్పకుండా దక్కనుంది. అంతేకాకుండా బీసీ జనార్దన్ రెడ్డికి ఉమ్మడి జిల్లాలో పలు బలమైన రాజకీయ కుటుంబాలతో ఎమ్మెల్యేలు బిజ్జం పార్థసారథి రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, మరికొంతమంది బంధువర్గం ఉంది. ఏది ఏమైనా మొట్టమొదటిసారిగా బనగానపల్లి నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కనుంది. మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డిగా త్వరలోనే తన సొంత నియోజకవర్గంలో మంత్రిగా అడుగు పెట్టనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సీపై చంద్రబాబు నాయుడు తొలి సంతకం పెట్టాలి. డివైఎఫ్ఐ డిమాండ్. లక్షలాది ఎకరాలు అడవి భూములు తగ్గిపోతున్నా పాలకులు స్పందించడం లేదు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి. మెడికల్ కాలేజ్ స్టూడెంట్ యాక్సిడెంట్పై మెడికల్ కళాశాల విద్యార్థులు, మీడియా సోదరుల మధ్య ఘర్షణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.